నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సతీమణి కొలుసు లక్ష్మి అన్న కాంటీన్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల ద్వారా లక్షల మంది పేదలకు ఆకలి తీర్చటం జరుగుతుందన్నారు. నరకాసుర పాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నూజివీడు పట్టణంలో అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం జరిగింది. రోజు సుమారుగా 1000 మందికి ఇక్కడ అన్నా క్యాంటీన్లో రోజు 5 రూపాయలకే అన్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నింటినీ రద్దులో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసి దీన్ని మూతేసి ఇక్కడ మొత్తం గ్లాసులు మొత్తం పగిలిపోయినాయి. అట్లాగే చుట్టూ పిచ్చి మొక్కలతో నిండి ఇద్దరు మనుషులు 10 అడుగులు పిచ్చి మొక్కలతో నిండిపోయిన దాన్ని నటించి కూడా మున్సిపాలిటీ స్క్రాప్ ట్యాంక్ శుభ్రం చేయించి దీన్ని క్లీన్ చేయడం జరిగింది. అతి త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూజివీడులో కొలుసు పార్థసారథి గారి నాయకత్వంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ మళ్ళా తెరిపించబోతున్నామని చెప్పి నూజివీడు పట్టణ ప్రజలకు, నూజివీడు నియోజకవర్గ ప్రజలకు గర్వంగా తెలియజేస్తున్నాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.